హాయ్! నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మన వంట వచ్చేసి కంద పులుసు. ముందుగా కందని ఇట్లా చెక్కు తీసుకొని కోసుకోవాలి. ఈ మాత్రం ముక్కలు కోసుకోవాలి. గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని మొత్తం కడుక్కోవాలి. కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి. కంద తొందరగానే ఉడికిపోయిద్ది. ఇట్లా ఒక గెరిటితోటి ఇట్లా అంటే ఈజీగా కట్ అయిందంటే ఉడికినట్లే. నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక దాక పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం. పసుపు, ఉప్పు కూడా వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం కలిసాక మూత పెట్టి ఏగనివ్వాలి. ఈ మాత్రం ఏగాక ఉడకపెట్టుకున్న కంద ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. కంద అనేది బాగా యాగాలి, లేకపోతే దురద వచ్చిద్ది. ఇట్లా నూనె చూసారా పైకి తేలుతుంది. కంద ముక్కలు ఏగినట్లే. సరిపడ కారం కూడా వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఉంచుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టి ఉంచుకున్నా. దాని రసాన్ని పోసుకుందాం. ఇట్లా దగ్గరగా అయ్యాక బెల్లం ముక్క వేసుకుందాం. మీకు బెల్లం ఉంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నాకు మా వారు బెల్లం వేస్తేనే తింటారు. మేము కొంచెం తీసుకొని ఆయన కోసం కొంచెం బెల్లం వేస్తాను. కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకుందాం. మంచి వాసన వచ్చింది. అంతేనండి, కందకూర అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కందకూర వేసుకొని తింటే చాలా బాగుంది. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీకు గనక మా వీడియో నచ్చుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకేం కావాలో కామెంట్లో చెప్పండి.